హాయ్ ఎవ్రీవన్. ఈ రోజైతే మనకు మార్కెట్‌లో టోటల్ 14,000 క్రిప్టో కరెన్సీస్ అయితే ఉన్నాయి. 14,000 అది కాయిన్ గెకోలో ఉన్నాయి. ఇంకా దీనిలో లిస్ట్ గానివి ఇంకా చాలా అంటే ఈరోజు కొత్తగా క్రియేట్ అయిన లాస్ట్ ఫ్యూ డేస్‌లో కొత్త క్రియేట్ అయిన కాయిన్స్ అయితే చాలా ఉంటాయి. సో, ఈ థౌసండ్స్ ఆఫ్ కాయిన్స్‌లో మీరు ఎలా అంటే ఏ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ ఉంటాయన్నది ఎలా తెలుసుకోవాలన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంటే ఆల్మోస్ట్ 15,000-20,000 క్రిప్టో కాయిన్స్‌లో కొన్ని మాత్రమే పంప్ అవుతుంటాయి. మీరు మార్కెట్‌ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంటే ఎవ్రీ డే ఫ్యూ వీక్స్, ఫ్యూ మంత్స్ ఆహ్, సేమ్ టైప్ ఆఫ్ కాయిన్స్ కన్సిస్టెంట్‌గా మనకి ఇక్కడ లార్జెస్ట్ గెయినర్స్‌లోనైతే ఉంటుంది. సే వీక్ ఆన్ వీక్, డే బై డేస్ మోస్ట్‌లీ అంటే ఆ కాయిన్ కాకున్నా ఆ కాయిన్ కేటగిరీలో ఉన్న క్రిప్టోసే మోస్ట్‌లీ పంప్ అవుతుంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఫ్యూ డేస్ తర్వాత డంప్ అయినా కూడా మళ్ళీ క్విక్‌గా పికప్ అయ్యే కాయిన్స్ కూడా ఆ కేటగిరీస్‌లోనే ఉంటుంటాయి. సో, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ క్రిప్టో నారేటివ్స్, ఆ క్రిప్టో కేటగిరీస్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, మోస్ట్‌లీ ఇంకొకటేందంటే మీరు ఒకవేళ క్రిప్టోకి కొత్తగా వచ్చినా గూడా మేబీ మీరు ఈ విషయాలు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. మోస్ట్ ప్రాబబుల్ ఏమవుతుందంటే క్రిప్టో 4 ఇయర్స్ సైకిల్ ఉంటుంది. సో, ఎప్పుడైతే బిట్‌కాయిన్ హార్వింగ్ అవుతుందో దానికి ఒక 1 ఇయర్ ముందు నుంచి ఒక సైకిల్‌లాగా కన్సిడర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ బిట్‌కాయిన్ హార్వింగ్ 1 ఇయర్ ముందు వరకు ఒక సైకిల్‌గా కన్సిడర్ చేస్తాం. అంటే 4 ఇయర్ సైకిల్స్‌లో ఉంటుంది. ఈ 4 ఇయర్ సైకిల్‌లో ఒక్కొక్కసారి ప్రీవియస్ సైకిల్‌లో ఉన్న క్రిప్టోస్ అసలు ఈ సైకిల్‌లో ఏం పెర్ఫార్మ్ చేయవు. ఎందుకంటే మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఏడా ఉంది. ఏడా లాస్ట్‌లో కర్డానో ఏడా. సో, చాలా పంప్ అయింది. బట్ ఈసారి మాత్రం అస్సలు గ్రోత్ అనేదే లేదు. అలానే మాటిక్. సో, మాటిక్ లాస్ట్ సైకిల్‌లోనైతే బీభత్సంగా రిటర్న్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ నేను 0.2 సెంట్స్ ఉన్నప్పుడు తీసుకున్న మాటిక్ $1 అప్పుడు అమ్మేశాను. సో, నాకు ఇప్పటి వరకు హైయెస్ట్ ప్రాఫిటబుల్ టోకెన్ అంటే నా క్రిప్టో ట్రేడింగ్‌లో మాటిక్ అని చెప్పొచ్చు. బట్ ఈసారి మాత్రం అసలు లేనే లేదు. సో, అది ఎందుకు అన్నది మనము అలా ఎందుకు జరుగుతుంది? అలాంటి కాయిన్స్‌ని ఎలా అవాయిడ్ చేయాలన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, బేసిక్‌గా మీరు క్రిప్టో మార్కెట్‌ని చూస్తే ఇదంతా ఒక స్పెక్యులేషన్ బేస్డ్ ఫండమెంటల్స్ కూడా చూస్తారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఏమవుతుందంటే మార్కెట్ ఎప్పుడైనా గూడా కొత్త షైనీ ప్రాజెక్ట్స్ వెంటబడుతుంటాయన్నట్టు. అంటే ఇప్పుడు నువ్వు కొన్ని ప్రాజెక్ట్స్ ఎంత బాగున్నా గూడా టెక్నాలజీ బాగున్నా వాటికి యూజర్స్ ఉండరు. యూజర్స్ ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందుకోసమే మార్కెట్ ఎప్పుడు కొత్త కొత్త కాయిన్స్ మీద, కొత్త ప్రాజెక్ట్స్ మీద పరుగులు అంటే వాటి మీద ఎక్కువ రిటర్న్స్ వస్తుందని జెప్పేసి మన క్యాపిటల్ అంతా అందులోకి మూవ్ చేస్తుంది. సో, ఇవి ఏందంటే వీటినన్నిటిని డ్రైవ్ చేసేది బేసిక్‌గా కరెంట్ సిట్యుయేషన్‌లో ఉన్న క్రిప్టో నారేటివ్స్ అన్నట్టు. సో, ఈ సైకిల్‌లో మనము అబ్జర్వ్ చేస్తుందేందంటే ఒక 4 నారేటివ్స్ అయితే మేజర్‌గా కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. అంటే ఆ 4 నారేటివ్స్‌లోనే మార్కెట్ అంతా మూవ్ అయితుంది. సో, అందులో ఫస్ట్ నారేటివ్ వచ్చేసి డీపిన్. డీపిన్ అంటే బేసిక్‌గా డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మనకి క్లౌడ్ స్టోరేజ్ ఉంది. సో, మీరు ఫోటోస్ మీ ఫోన్‌లో తీసిన ఆండ్రాయిడ్ గాని, ఐఓఎస్, యాపిల్ ఫోన్‌లోనైనా ఆ ఫోటోస్ అన్నీ ఒక క్లౌడ్‌లో స్టోరేజ్ చేస్తున్నారు. ఆ క్లౌడ్ అంతా మేనేజ్డ్ బై ఇప్పుడు మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గూగుల్, ఐఓఎస్ ఫోన్ అయితే యాపిల్. అంటే ఆ రెండే అవి సెంట్రలైజ్డ్ క్లౌడ్ స్టోరేజెస్ అన్నట్టు. సో, ఈ క్రిప్టోలో ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తం డీసెంట్రలైజ్డ్ స్టోరేజ్ గాని, డీసెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ పవర్ గాని ఇది ఎక్కువగా వస్తుంది. సో, ఈ మెయిన్ రీజన్ ఏందంటే ఈ బిగ్ కంపెనీస్ మోనోపొలీ అంటే ఇప్పుడు గూగులు మనకి మీరు మోస్ట్‌లీ చూస్తుంటారు ఫోన్‌లలో కామన్ ప్రాబ్లమ్ ఏందంటే స్టోరేజ్ ఎక్కువైపోయింది. ఫోటోస్ డిలీట్ చేయాలి అని చాలా మందికి ఆ మెసేజ్ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలంటే మీరు డబ్బులు పెట్టి మీ ఫోన్ స్టోరేజ్ గాని, క్లౌడ్ స్టోరేజ్ గాని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, ఇదంతా ఏందంటే సెంట్రలైజ్డ్. సో, ఇప్పుడు బేసిక్‌గా ఏం చేస్తుంది గూగుల్ గాని, యాపిల్ వాళ్ళు గాని, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ గాని, ఈవెన్ అమెజాన్ క్లౌడ్ గాని వాళ్ళందరూ వాళ్ళు ఏ రేట్ పెడితే ఆ రేటు మనం ఇంక తప్పనిసరి పరిస్థితిలో డబ్బులిచ్చి ఆ స్టోరేజ్‌ని తీసుకుంటున్నాం. సో, ఇదంతా సెంట్రలైజ్డ్. అలా కాకుండా మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి డీసెంట్రలైజ్డ్. అంటే ఎవ్రీ వన్ కొంచెం కొంచెం మన స్టోరేజ్‌ని సెల్ చేయొచ్చన్నట్టు. సపోజ్ మీ దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉంది ఆర్ ఫోన్ ఉంది. మీ దగ్గర 1 లైక్ 500 గిగాబైట్ స్టోరేజ్ ఉంది. బట్ మీరు ఓన్లీ 100 వాడుతున్నారు. ఆ రిమైనింగ్ స్టోరేజ్‌ని మీరు వేరే వాళ్ళకి ఎవరికన్నా రెంట్‌కి ఇవ్వడం గాని, సెల్ చేయడం గాని చేసుకోవచ్చు. సో, ఇట్లాంటి కొత్త కొత్త కాన్సెప్ట్. అలానే ఇప్పుడు మీ దగ్గర పవర్‌ఫుల్ కంప్యూటర్ ఉంది. అంటే చాలా ఫాస్ట్ కంప్యూటర్ ఉంది. బట్ మీరు ఓన్లీ వర్డ్, పవర్ పాయింట్ ఓన్లీ బ్రౌజింగ్‌కే వాడుతున్నారు. సో, రిమైనింగ్ పవర్ అంతా ఏం చేయాలి?
వేస్ట్ అవుతుంది. అలా గాకుండా ఆ పవర్‌ని మీరు వేరే ఎవరికన్నా కంప్యూటింగ్ పవర్‌ని నేను చాలా సింపుల్ టర్మ్స్‌లో చెప్తున్నాను అందరికి అర్థం కావాలని. టెక్నికల్ టర్మ్స్ ఎక్కువ వాడట్లేదు. సో, మీ దగ్గరున్న ఆ కంప్యూటింగ్ పవర్‌ని వేరే వాళ్ళకు ఇవ్వాలనుకుంటున్నారు. సో, దాన్ని ఏందంటే డీసెంట్రలైజ్డ్ కంప్యూటింగ్. ఇప్పుడు బేసిక్‌గా మీరు రెండర్ గాని, ఆకాష్ నెట్వర్క్ గాని ఇవన్నీ చేసేటియి అవే అన్నట్టు. సో, ఈ డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నది హ్యూజ్ గ్రోత్ ఉండబోతుంది ఫ్యూచర్‌లో. అలానే ఇప్పుడు మీకు యూఎస్‌లో చూసుకుంటే ఇప్పుడు మనకి ఇండియాలో సిమ్ కార్డ్స్ ఏంటి జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఇవన్నీ ఏంటంటే సెంట్రలైజ్డ్ నెట్వర్క్స్. సో, ఇప్పుడు మీరు ఇక్కడ హీలియం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిసుంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ హీలియం అనేది ఏందంటే ఒక డీసెంట్రలైజ్డ్ సెల్ ఫోన్ నెట్వర్క్ అన్నట్టు. సో, ఇది ఆల్రెడీ యూఎస్‌లో వర్కింగ్ ఆల్మోస్ట్ $20కి అన్‌లిమిటెడ్ డేటా. ఇది వన్ ఆఫ్ ద చీపెస్ట్ ప్రొవైడర్ అన్నట్టు. సో, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు అది అలాంటి నెట్వర్క్ వరల్డ్ వైడ్ కూడా వచ్చిందనుకోండి. మనకు డేటా చీప్ అయితది. ఐ నో మన ఇండియాలో ఆల్రెడీ డేటా చీప్. బట్ చాలా యూరోపియన్ కంట్రీస్‌లో ఇంకా అక్కడ డేటా అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. సో సో, ఇలాంటి రియల్ వరల్డ్ యాక్చువల్‌గా మనకి ఇప్పటివరకు క్రిప్టోలో పెద్దగా రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ లేవు. బట్ ఫస్ట్ టైము మనకి రియల్ వరల్డ్‌లో యూజ్ చేసే ప్రాజెక్ట్స్ అన్నది ఈ డీపిన్ ప్రాజెక్ట్స్. ఇదైతే ఈ నేరేటివ్ అయితే మనకి చాలా గ్రోత్ ఉండేతుంది. ఎక్కువ ఫోకస్ అయితే ఈ ఈ బుల్ సైకిల్‌లో డీపిన్ పైన ఉంటుంది. సో, మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకుంటే మేక్ ష్యూర్ అంటే మీ ప్రాజెక్ట్స్ ఈ డీపిన్ ప్రాజెక్ట్స్‌లో ఉండేటట్టు చూసుకోండి. ఇది డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. నేను కావాలంటే మీకు మళ్ళీ డీటెయిల్డ్ వీడియో డీపిన్ మీద ఏ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టాలన్నా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను అది ఆ వీడియో కూడా చేస్తాను. సెకండ్ కేటగిరీ సెకండ్ నేరేటివ్ వచ్చేసి గేమిఫై. సో, ఇదేంటంటే ఇప్పుడు యాక్చువల్‌గా లాస్ట్ బుల్ రన్‌లో మనకి గేమ్స్ హ్యూజ్ రన్ అప్ ఉండే. బట్ ఈ బుల్ మార్కెట్‌లో కొంచెం అయితే గేమ్స్ ఎక్కువగా ఇప్పటివరకైతే మొమెంటం లేదు. అది చేంజ్ అవ్వబోతుంది. బట్ ఇప్పుడేందంటే ఇప్పుడు గాడ్జిల్లా గేమ్స్ గాని, ఇంకా కొన్ని కొన్ని గేమింగ్ స్టూడియోస్ టాప్ గేమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నాయి. బట్ మనం క్లెవర్‌గా ఏం చేయాలంటే ఇప్పుడు ఒక్కొక్కసారి 10-20 గేమ్స్ రిలీజ్ అవుతుంటాయి. బట్ ఏ గేమ్ సక్సెస్‌ఫుల్ అవుతుందో మనకెవరికీ తెలియదు. సేమ్ ఇప్పుడు మూవీస్ లానే. వాళ్ళు ఎంత ప్రమోట్ చేసినా ఏ మూవీ హిట్ అవుతుందా అన్నది మనకు ఆ ఫస్ట్ డే వరకు తెలియదు. అలానే ఇప్పుడు గేమ్స్ కూడా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినా ఏ గేమ్స్ సక్సెస్‌ఫుల్ అవుతుంది, దేనికి యూజర్స్ అవుతుందని గెస్ చేయలేం. సో, అందుకోసం మనం క్లెవర్‌గా ఏం చేయాలంటే గేమ్స్‌లో బై చేయడం కంటే కూడా ఆ గేమింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది గదా! సపోజ్ ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ గేమ్స్ క్రియేట్ చేయడానికి బ్లాక్ చైన్ గాని, ఆ గేమ్‌కి సపోర్ట్ అయ్యాల్సిన స్టోరేజ్ గాని, సో, అలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అయితే ఆటోమేటిక్‌గా అంటే ఏ గేమ్ సక్సెస్ అయినా మనకు రిటర్న్స్ వస్తుంటాయి. సో, సపోజ్ ఇప్పుడు మీరు పర్టిక్యులర్‌గా ఒక మూవీలో ఇన్వెస్ట్ చేయడం కన్నా గూడా, ఆ మూవీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయనుకోండి. థియేటర్స్ గాని, ఇంకా లీజింగ్ గాని అలాంటి అంటే బేసిక్‌గా ఏమవుతుందంటే మీకు మూవీ రిజల్ట్స్‌తోని సంబంధం ఆ పర్టిక్యులర్ మూవీ రిజల్ట్స్‌తోని సంబంధం లేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ మూవీ హిట్ అయినా గూడా మీకైతే బెనిఫిట్ ఉంటుంది. అలానే ఆ కాన్సెప్ట్స్‌తోనే ఇప్పుడు మనము గేమింగ్ స్టూడియోస్‌లో గాని, అలానే గేమింగ్ బ్లాక్ చైన్స్‌లో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటరు. సో, సెకండ్ నేరేటివ్ గేమిఫై. సో, అందులోనే ఇమ్యూటబుల్ ఎక్స్ గాని, ఇప్పుడు బీమ్ గాని, ఇంకొకటి రోనిన్ బ్లాక్ చైన్ గాని, ఇలాంటి వాటిని నేను మళ్ళీ గూడా డీటెయిల్డ్‌గా ఒక్కొక్క నేరేటివ్స్‌కి చెప్తాను. బట్ సెకండ్ నేరేటివ్ అయితే గేమింగ్. సో, ఇంకా థర్డ్ నేరేటివ్ వచ్చేసి రియల్ వరల్డ్ అసెట్స్. నేను ఇదివరకు కూడా 2, 3 టైమ్స్ చెప్పాను వీడియోస్‌లో. సో, బేసిక్‌గా రియల్ వరల్డ్ అసెట్స్ అంటే ఇట్స్ ఆర్‌డబ్ల్యూఏ అన్నట్టు. సో, ఇప్పుడేందంటే వీళ్ళు బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యూఎస్‌లో ఏం చేస్తున్నారంటే ఈ ప్రతి ఇప్పుడు మనం బ్లాక్ చైన్ అంటే రియల్ వరల్డ్‌లో ఉన్న ప్రతి అసెట్‌ని గూడా వాళ్ళు ఒక టోకెన్ క్రియేట్ జేసి దాన్ని బ్లాక్ చైన్ మీద తీసుకొస్తున్నారన్నట్టు. సో, సపోజ్ మీకొక బిగ్ బిల్డింగ్ ఉందనుకోండి. హైటెక్ సిటీ అనుకుందాం. సో, దానికి గూడా వాళ్ళు ఒక డిజిటల్ టోకెన్ క్రియేట్ జేసి దాన్ని బ్లాక్ చైన్ పైనకి తీసుకురావడం వల్ల ప్రతి అసెట్‌ని టోకెనైజ్ జేస్తున్నారు. ప్రతి రియల్ ఎస్టేట్ అసెట్స్‌ని గాని, ఫిజికల్ అసెట్స్‌ని గాని అన్నిటిని టోకెన్స్ లాగా చేసి బ్లాక్ చైన్ మీదకి తీసుకురావడం వల్ల గానీ, బయింగ్, సెల్లింగ్ గానీ, బిడ్డింగ్ గానీ, అలానే పర్టిక్యులర్ ఏదన్నా ఒక డిమాండ్ అసెట్ ఎక్కువగా ఉందంటే మనకి దాన్ని గూడా ప్రతిదాన్ని గూడా బ్లాక్ చైన్ మీద ఆహ్, ట్రాక్ జేయడము, ట్రేస్ జేయడం ఈజీ అవుతుందన్నట్టు. సో, చాలా యూజ్ కేసెస్ అయితే ఉన్నాయి. నేను జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో, ప్రతి దాన్ని ఈ రియల్ వరల్డ్‌లో ఉన్న అసెట్స్‌ని టోకెన్ క్రియేట్ జేసి బ్లాక్ చైన్ మీదకి తీసుకెళ్లడం వల్ల ట్రాన్స్‌పరెన్సీ పెరుగుతుంది. దీనికైతే ఇప్పుడు హ్యూజ్ గ్రోత్ అయితే ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ
ఒక్కసారి బ్లాక్ రాక్ వీళ్ళు ఇంకా ఎక్కువగా దాని గురించి మాట్లాడడం గానీ, దాని గురించి డిస్కస్ చేయడం గానీ స్టార్ట్ చేస్తే యూఎస్ మీడియాలో ఆటోమేటిక్‌గా మనకి ఈ ఆర్‌డబ్ల్యూఏ టోకెన్స్ అయితే హ్యూజ్ గ్రోత్ అయితే ఉంటుంది. అందులోనే ఇప్పుడు మీరు ఆండో ఫైనాన్స్ అయినా, పెండెల్ అయినా గూడా, ఆరిజిన్ ట్రైల్, క్రోమియా ఇలాంటి చాలా గుడ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. బట్ ఏవి చూసినా గూడా మీరు మార్కెట్ క్యాప్ ఫుల్లీ డైల్యూటెడ్ వాల్యూమ్ చూసుకొని ఇన్వెస్ట్ చేయడం బెటరు. సో, ఇంకా ఫైనల్ కేటగిరీ, ఫైనల్ నేరేటివ్ డిస్కస్ చేస్తుంది ఏందంటే మీమ్స్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి లాస్ట్ ఒక 2, 3 మంత్స్ మార్కెట్ మొత్తం డ్రైవ్ అవుతుంది మాత్రం బేస్డ్ ఆన్ మీమ్స్. బట్ అలానే అని ఈ మీమ్స్ ఎంత ప్రాఫిట్ ఇస్తున్నాయో అంత రిస్కీ కేటగిరీ గూడా. సో, డోంట్ ఎక్కువ మనీ అయితే పెట్టకండి. చాలా తక్కువ అమౌంటు, అది గూడా ఎస్టాబ్లిష్డ్ మీమ్స్. కొంచెం ఇప్పుడు మనము 10x, 100x వస్తుందని జెప్పేసి వెరీ లో మార్కెట్ క్యాప్ మీరు డెక్స్ స్క్రీనర్‌లో, డెక్స్ టూల్స్‌లోకెళ్ళి ఫుల్లీ రిస్క్ తీసుకుంటే చాలా మటికి స్క్రాపే ఉన్నాయి. అలానే కేర్‌ఫుల్‌గా ఇంకొకటంటే సెలబ్రిటీ మీమ్స్. ఇప్పుడు సెలబ్రిటీ మీమ్స్ గూడా ఒక ట్రెండ్ అయింది. ఈవెన్ నరేంద్ర మోడీ మీద గూడా చాలా మీమ్ కాయిన్స్ వచ్చినాయి. సో, అలాంటి వాటి మీద గూడా అవన్నీ పంప్ అండ్ డంప్ స్కీమ్స్. జస్ట్ ఫస్ట్ 1, 2 డేస్ పంప్ చేస్తారు. తర్వాత కంపల్సరీ డంప్ అవుతాయి. సో, కేర్‌ఫుల్‌గా ఉండి ఆహ్, మీకొక టిప్ నేను అబ్జర్వ్ చేసిందేందంటే, ఇప్పుడు ఏమైందంటే ఈ సైకిల్‌లో ప్రతి బ్లాక్ చైన్ వాళ్ళు ఒక్కొక్క మీమ్ కాయిన్‌ని ప్రమోట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు పెపే ఇథీరియం మీద చాలా పాపులర్. అలానే డాగ్ విఫ్ హ్యాట్ సోలానా బేస్డ్ దాని మీద ఎక్కువ పాపులర్ అయితే ఉంది. ఇప్పుడు మనం బేస్ బ్లాక్ చైన్‌కొచ్చేస్తే బ్రెట్ అన్నది హ్యూజ్ గ్రోత్ ఉంటుంది. ఈవాక్స్‌లో కాకీను అని ఇంకొకటి ఉంది. సో, డిఫరెంట్ బ్లాక్ చైన్స్ డిఫరెంట్ మీమ్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. కార్డానో బ్లాక్ చైన్ మీద స్నేక్ ఎస్ఎన్ఈకే అని అదొకటి ఉంది. సో, వాటిని ఐడెంటిఫై చేసి ఆ టాపు ఒక ఇప్పుడు ఎవ్రీ బ్లాక్ చైన్‌లో టాప్ 2, 3 మీమ్ కాయిన్స్‌ని ఐడెంటిఫై చేసి వాటిని డిప్‌లో ఉన్నప్పుడు బై చేస్తే మనం మాత్రం గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంది. అలా కాకుండా నాకు 10x, 100x అని చెప్పేసి మరీ లో రిస్క్ అంటే అండర్ 10,000,000 మార్కెట్ క్యాప్ ఉన్నదైతే చాలా చాలా రిస్కు. నేను చేస్తున్నదేందంటే, అరౌండ్ మేబీ 50-100 మిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి, ఆ టైంలో బై చేసి కొంచెం లాంగ్ రన్ హోల్డ్ చేయడం అన్నది బెటర్. నాకైతే ఈ బ్రెట్ అన్నది హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చింది. అలానే ఇంకొకటి నేను ఈ మధ్య తీసుకున్నది బీర్ కాయిన్ అని చెప్పేసి. సో, అది ఆల్మోస్ట్ ఒక 60-70% రిటర్న్స్ అయితే ఉంది. నేను అరౌండ్ 100,000,000 మేబీ 150,000,000 ఉన్నప్పుడు తీసుకున్నాను అనుకుంటా. ఎగ్జాక్ట్ గుర్తుకు లేదు. బట్ అది గూడా. సో, బేసిక్‌గా కొంచెం ఎస్టాబ్లిషన్ అంటే అబోవ్ 100,000,000 మార్కెట్ క్యాప్ ఉన్నది ఒకసారి డంప్ అయినా గూడా మళ్ళీ మనకి మీమ్ సీజన్, మీమ్ నేరేటివ్ డ్రైవ్ అయితున్న వీక్‌లో కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, అవి కావాలంటే నేను డీటెయిల్డ్ వీడియోస్ కూడా చేస్తాను మీమ్స్ పైన. ఇది బేసిక్‌గా ఈ 4 నేరేటివ్స్ మీద అయితే అబ్జర్వ్ చేయండి. మీరు ఒ మార్కెట్ డిప్ అయినప్పుడు ఇవి ఎంత పడిపోతున్నాయో యాక్చువల్‌గా కొంచెం గ్రీన్ రాంగానే అన్ని క్రిప్టో కరెన్సీస్ కంటే గూడా ఈ నేరేటివ్స్ అయితే మనకి హ్యూజ్‌గా అయితే రన్ అవుతున్నాయి. సో, వీటి గురించి మీ ఒపీనియన్ గూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇలా ఇవి కాకుండా ఇంకా నేనేమైనా బిగ్ నేరేటివ్స్ మిస్ అయినా గూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ.